ఉన్నది. ఏమిటి ఆ తప్పు? ఏమిటి ఆ తప్పు అనేటువంటి దేవుని సంగమా, పూర్వకాలంలో మనం గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు లేదు. మనము సంగములకు సమయమునికే వచ్చేవాళ్ళము. ఇప్పుడు సమయం దాటిపోయిన అవసరం. ఒకప్పుడు మనం యథార్థంగానే బ్రతికాము, ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనం నీతిగా బ్రతికాము, ఇప్పుడు లేదు. అందరితో సమాధానంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు లేదు. అందరితో సఖ్యతగా బ్రతికేవాళ్ళము, ఇప్పుడు లేదు. గల కారణం ఏమిటి? మనం అందరి ఎడల క్రీస్తు ప్రేమను క్రియలో చూపించేవాళ్ళము, ఇప్పుడు లేదు. క్రీస్తు ప్రేమ క్రియల్లో చూపించట్లేదు. గల కారణము, మొదట నీకు ఉన్నటువంటి ప్రేమ, నీవు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవునిలో బ్రతకాలని, పరిశుభ్రంగా జీవించాలని నువ్వు దేవునిలోనికి వచ్చినప్పుడు ఫస్ట్ చాలా ప్రేమ ఉంటుంది. అయ్యో, సమయానికి మందిరానికి వెళ్ళాలి, సమయానికి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, సమయానికి జీవంతో పాట పాడాలి, సమయానికి దేవుని యొక్క వాక్యమును వినాలి, ఆత్మీయంగా బలపడాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, అందరితో సహవాసం కలిగి బ్రతకాలి అని మనం అనుకొని మనం ఉన్నప్పుడు మనము పూర్వం ఉన్నటువంటి ప్రేమ మనలో కోల్పోయాము. ఎఫ్ఎస్సీ రాసిన సంఘంలో ఉంటుంది. ఎఫ్ఎస్సీ సంఘం ఉంది. పౌలు ఒక లేఖ రాస్తున్నాడు ఎఫ్ఎస్సీ సంఘానికి. ఏమని అంటే, ఎఫ్ఎస్సీ సంఘంలో చెడుకో వాళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ, చెడు క్రియలు కానీ, చెడు యొక్క పనులు కానీ చేసేవాడు కారంట. దీని యొక్క సారాంశం అదే. చెడు మాటలు కానీ, చెడు క్రియలు కానీ, చెడ్డ ఆలోచనలు కానీ ఇవేమి ఒకప్పుడు లేవు. కానీ ఇప్పుడు ఎఫెసీ సంఘంలోనికి ఎంటర్ అయినప్పుడు పౌలు గారు లేఖ రాస్తున్నాడు. ఏమని అంటే, దానికి కింద ఉంటుంది, చదవండి. నీ స్థితి, 5వ వచనం చదవండి ఒకసారి. నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు నీ మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభమును నీ చోట నుంచి తీసివేస్తాను అంటున్నాడు. ప్రియదేవుని సంగమా, నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో నువ్వు పడ్డావో ఆ స్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందావా? నువ్వు సరే, నువ్వు మారు మనసు పొందకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు మారు మనస్సు అనేది పొందకపోతే నీ యొక్క నుంచి దీపస్తంభాన్ని తొలగిస్తాను. దీపస్తంభము అనగా ఒక లైట్ హౌస్ లాంటిది. ఒక లైట్ హౌస్ అంటే, ఇప్పుడు ఆ లైట్ ఉంది, ఆ లైట్ ఆరిపోయిందనుకో చీకటి అయిపోతుంది. ఆ లైట్ ఆరిపోయిందనుకో చీకటి అయిపోతుంది నీ జీవితము. వెలుగుగా ఉంది నీ జీవితము. వెలుగులోనికి తీసుకొచ్చాడు దేవుడు నీ జీవితాన్ని. నువ్వు ఎప్పుడైతే పూర్వం ఉన్నటువంటి ప్రార్థన శక్తిని కోల్పోతావో, వాక్యములు గంటల తరబడి చదివే నీవు నువ్వు చదవట్లేదు, నువ్వు యథార్థంగా బ్రతకాల్సిన నీవు బ్రతకట్లేదు, నీతిగా బ్రతకాల్సిన నీవు బ్రతకట్లేదు, దేవుని మీద భయభక్తి కలిగి బ్రతకాల్సిన నీవు బ్రతకట్లేదేమో. పూర్వము నువ్వు క్రీస్తు ప్రేమ క్రియలో చూపించి నీవు అందరితో సమాధానంగా ఉన్నటువంటి నీవు ఈ రోజు నాడు సంఘంలో సమాధాన పడని వారిగా, అందరితో నేను సమాధానం లేని వ్యక్తిగా ఉన్నావు, సమాధానం లేని వ్యక్తిరాలుగా నువ్వు ఉన్నావు. ఆ గంటల తరబడి ప్రార్థన చేసే నీవు ఈ రోజు నాడు ప్రార్థన జీవితాన్ని పడిపోతే ఏమవుతుందో తెలుసా? వెలుగుగా ఉన్న నీ జీవితాన్ని చీకటి మయము అవుతుంది అంటున్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ వెలుగుని దేవుడు తొలగిస్తాడు అంటున్నాడు. ప్రియదేవుని సంఘమా, గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ఆ విషయమును నువ్వు జ్ఞాపకము చేసుకో అంటున్నాడు దేవుడు. పౌలు యొక్క శైలకు రాసిన సంగములకు చెప్తున్నారు, నీవు ఇదివరకు చెడు కార్యాలు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నావు. చెడు పని మనుషులతో నువ్వు లేవు, ఇప్పుడు ఉన్నావు. చెడ్డ క్రియలు నీ అడల నువ్వు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నావు. నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందాలంటే ఒకప్పుడు మనం ఏ స్థితిలో పడ్డామో, మనం ఒకప్పుడు ఏ స్థితిలో నుంచి బయటకు వచ్చామో మరలా అదే స్థితిలోకి వెళితే నీ యొద్ద ఉన్నటువంటి ఆ వెలుగును తొలగిస్తాను. ఆ దీపస్తంభములో వెలుగును తొలగిస్తాను.
నిన్ను రక్షించగలిగిన వాడెవడో, నిన్ను కాపాడగలిగిన వాడెవడో దేవుడు అంటున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితి నుంచి జ్ఞాపకం చేసుకొని నువ్వు మారు మనసు పొందావా, రక్షించబడతావు. నువ్వు మారు మనసు పొందలేదా, శిక్షకు ముక్కలవుతావు. నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు రక్షించబడతావు, లేకపోతే శిక్షించబడతావు. నువ్వు ఏ స్థితిలోకి పడిపోయావు ఆ స్థితి నుంచి ఒక్కసారి మొదట్లో మన పరిచర్య బాగుండే. అరే మనం సంఘంలోకి వచ్చినప్పుడు దేవుని పని చేయాలి, అరే పాస్టర్ గారు కుర్చీలు వేస్తున్నాడు, కుర్చీలు వెయ్యాలి, దేవుని పని చేయాలి, పట్టాలు వెయ్యాలి, పాస్టర్ గారు సహాయపడాలి, సంఘంలో పని చేయాలి, ఉత్సాహం ఉంది. కానీ ఈ రోజు నాడు వాక్యం స్టార్ట్ అయిపోయి కొంతమంది ఆగేనట్టాయి, కొంతమంది పాటలు అయిపోయినట్టాయి, కొంతమంది ప్రార్థన అయిపోయడానికి వస్తూ ఉన్నారు. కారణము మొదట నీకు ఉన్నటువంటి ప్రేమ నీలో లేదు. మొదట నీకున్నటువంటి ప్రేమ నీలో లేకపోవడమే గల కారణము. ఈ కారణము ఏమి చేస్తుందంటే నిన్ను పడదొస్తుంది. గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని సంఘమా, నువ్వు పడిపోయావు, నువ్వన్నీ కోల్పోతావు, దేవుని ప్రేమని కోల్పోతావు, దేవుడి ఆశీర్వాదాలు కోల్పోతావు, దేవుడి చేసే మేలును కోల్పోతావు. ఇదివరకు మనకు ఉన్నటువంటి పశ్చాత్తాపడు, యేసు మాటలు విను, ఆయన ఆజ్ఞలను పాటించు అని చెప్తున్నాడు. మీరు ఆయన ఆజ్ఞలను పాటించు, ఆయన బైకులు నడుచుకో. ఎప్పుడైతే మరలా నువ్వు విడిచిపెట్టిన ప్రార్థన స్టార్ట్ చేయి, మరలా నువ్వు గంటల తరబడి వాక్యాన్ని ధ్యానించే స్థితి నీకు రాని, నువ్వు యథార్థంగా బ్రతకడానికి మరలా ఏదైతే విడిచిపెట్టావో, నువ్వు ఏ స్థితిని అయితే విడిచిపెట్టావో ఆ స్థితిని మరలా నీకు అనుగ్రహించబడుతుంది. మరలా నీకు అది రావాలి అనుకుంటే, మరలా నీకు అది కావాలి అనుకుంటే నువ్వేమి చేయాలి? మారు మనస్సును పొందాలి. నీ మనస్సు మార్చుకో. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఒకప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఈ రోజు నాడు నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు. కారణము నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు నీలో సరైన అప్పులు లేవు, ఈ రోజు నాడు నువ్వు అప్పుల్లో పుడికి తేలుతున్నావు. కారణము పడిపోయిన స్థితిలో. ఒకప్పుడు నీ స్థితి బాగుంది, నీ పరిస్థితి బాగుంది, కానీ ఈ రోజు నాడు నీ స్థితి బాగాల, పరిస్థితి బాగాల. కారణము పడిపోయిన స్థితిలో ఉన్నావు, పడిపోయిన స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, ఈ రోజు నాడు ఏమీ లేవు. కారణము నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు. నీకు శ్రమల పాలు చేస్తాను అంటున్నాడు అంటే దేవుడు. నువ్వు ఒకప్పుడు నీ స్థితిని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకొని యథార్థంగా బ్రతికితే, నీతిగా బ్రతికితే, నువ్వు మారు మనసును పొందగలిగితే, నువ్వు ఎప్పుడైతే మారు మనసును పొందుతావో అప్పుడు 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 దేవుడు మరలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా అంటే, నిన్ను మరలా తన స్థితిలోనికి మరలా క్రీస్తు ప్రేమ క్రియలో చూపించే విధంగా ఆయన నిన్ను మార్చుకుంటాడు, పలుచుకుంటాడు. ఎప్పుడో నువ్వు మారు మనసు పొందితే. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చూపిస్తాను, తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడని యూదారణ్యంలో ప్రకటన చేస్తున్నారు. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. దేవుడు ఏ క్షణమున ఆయన రాకడ ఉన్నది ఎవ్వరికి కనిపెట్టలేమండి. మన స్థితి ఇప్పుడు బాగానే ఉండొచ్చు, మన ఆత్మీయ స్థితిలో మనం బాగానే ఉన్నామనుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. ఆ నేరములో సరిచేర్చుకో, ఆ నేరములో సరిదిద్దుకో, ఆ నేరములో పడిపోయిన స్థితి నీవు, చెడిపోయిన స్థితి నీది, పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. నీవు ఏదైతే విడిచిపెట్టావో, ఏ ప్రార్థన అయితే విడిచిపెట్టావో, ఏదైతే ఉందో మరలా ఈ క్షణం నుంచి బిగించేయి. దేవుడు మరలా నీకు ఆరిపోయిన నీ జీవితాన్ని మరలా ఆయన వెలుగులోకి తీసుకుని ఒక దీపస్తంభంలాగా నిలబెడతాడు. లేదంటే ఆరిపోయిన దీపస్తంభం నుంచి దేవుడు నిన్ను తొలగిస్తాడు. ఒక్కసారి నీలో వెలిగించబడుతున్నటువంటి అది ఆ వెలుగు ఏదైతే ఉందో అది తొలగించబడితే నిన్ను రక్షించడానికి నీ ఆస్తి రాదు, నీ చుట్టాలు రాదు, నీ బంధువులు రాదు, నీ బంధు జనాలు రాదు, నీ తల్లి తండ్రి రాదు, నీకున్న కారులు రావు, నీకున్న బంగ్లాలు రావు, నీకున్న డబ్బు రాదు.
నీవు మారి మారి మనసు పొందుకొని నువ్వు పశ్చాత్తాపడితే పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది. దేవుడు ఏ క్షణమును వస్తాడో తెలియదు. వచ్చిన ఈ క్షణం ఒక గంటలో దేవుడు వస్తాడని దేవుడు నీకు దర్శనమిస్తే ఏ విధంగా అయితే బ్రతుకుతున్నావో ఆ గంట సేపు నీ స్థితి ఎలా ఉండదు, ఆ గంట సేపు నీ పరిస్థితి ఎలా ఉండదు, ఆ గంట సేపు నీ పవిత్రత ఎలా ఉండదు, ఆ గంట సేపు నీ యథార్థత ఎలా ఉండదు, ఆ గంట సేపు నీ నీతి ఎలా ఉండదు. దేవుడు రాకడ వరకు సమీపము వరకు మనం బ్రతకగలిగితే, నువ్వు పశ్చాత్తాపడి బ్రతకగలిగితే, పడిపోయిన స్థితి నుంచి నువ్వు లేవగలిగితే, చెడిపోయిన స్థితి నుంచి